గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ నీలలోహిత భస్మమయ భాల హరకాల గాల భాలలోచన కలిత ఫణిజాల పాలితాఖిల లలిత లలిత లోల సద్గుణ జాల కరత శూనరత పరిపాల దేవ దయాల సుశీల జయ జయ మంగళం గిరిజాంబిక సంగ కరుణాంతరంగ మదన పదహర సాంబ శివలింగ మల్లికార్జున శర్వ సర్వేశ కైలాసవాస మహిత వైభవ పాప జయనాశ ఎల్ల వేళల దుల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజ చల్లగా కొనుమయ్య మది రంజిల్లగా విశ్వేశనుత శుభ మంగళం గిరిజాంబిక సంగ కరుణాంతరంగ మదన పదహర సాంబ శివలింగ మంగళాంగ సుశృంగ వృషభతురంగ జిత మాతంగ సంగ రంగ నిర్జిత తనుజ భవ భయ భంగ ధృత గంగాతరంగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ నమ పార్వతీపదే హర హర మహాదేవ. ఈ కీర్తనను రాసిన మంగళ కీర్తనను రాసిన అప్పాల విశ్వనాథ శర్మ గారు శ్రీ పాండురంగ ఆశ్రమం నిర్వాహకులుగా వ్యవహరించినటువంటి గొప్పైనటువంటి విద్వత్ కవి. వారి శతజయంతి ఉత్సవం రేపటి వచ్చే శ్రావణ మాసం 15 నుంచి సంవత్సరం పాటు జరగబోతోంది. భారతీయ తీర్థ మహాస్వామి వారు రాసిన గరుడ గమన తల ఎంత ప్రసిద్ధో, అప్పాల విశ్వనాథ శర్మ గారు రాసిన ఈ మంగళం గిరిజాంబికా సంఘ కూడా అంతటి సాహిత్య శబ్ద ప్రత్యేకతలు కలిగినటువంటి హారతి. వారికి కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఒక్కసారి అందరం